బైబిల్ భాష్యానికి స్వాగతం. ఈ దినము మనము సంకీర్తన 8 ధ్యానములోనికి ప్రవేశించుదాం. క్రీస్తు పూర్వము 10వ శతాబ్దంలో దావీదు మహారాజు రచించినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్ర గీతమైనటువంటి కీర్తన 8వ సంకీర్తన. ఈ 8వ సంకీర్తన యొక్క మహిమాన్వితమైనటువంటి సందేశంలోనికి మనం ప్రవేశించుదాం. రాత్రి ఆకాశమందు అనేక సహస్ర నక్షత్రములను వీక్షించుచు నిలిచియున్న గొర్రెల కాపరి అయిన రాజు దావీదు సృష్టి యొక్క అపారమైనటువంటి వైభవమును దర్శించి బైబిల్ ధర్మశాస్త్రములో అత్యంత గంభీరమైన ప్రశ్నలతో ఒకదానిని ఉచ్చరించాను. నరుడనగు వారిని నీవు జ్ఞాపకము చేసుకొనునంతటి వాడా? ఇక్కడ దావీదు సాధారణమైనటువంటి హీబ్రూ పదమైనటువంటి ఆదాం అన్నటువంటి పదాన్ని నరునికి ఉపయోగించక ఎనోష్ అనే పదమును ఎంపిక చేసుకున్నాను. ఈ పదము మానవుని యొక్క మర్త్యత్వమును, దౌర్బల్యమును, నశ్వరత్వములను విశేషముగా సూచించుచున్న పదము ఎనోష్. ఆకాశ విస్తారముతో పోల్చినచో మానవుడు అత్యల్పుడై ఉన్నట్లు కనిపించును. అయితే ఇక్కడ ఈ కీర్తన యొక్క ఆశ్చర్యకరమైన సత్యము వెలుగులోనికి వచ్చును. దేవుడు ఎనోష్ అనగా మానవుని జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. హీబ్రూ క్రియపదమైనటువంటి పాహద్ కేవలము గుర్తించుకొనుట అనే భావమునే కాదు కానీ ఉద్దేశపూర్వకంగా దర్శనమును, వ్యక్తిగత శ్రద్ధ, క్రియాశీల జోక్యము, రక్షణార్థమైనటువంటి సందర్శము అనేటువంటి గంభీరమైనటువంటి అర్థములను పాహద్ అనేటువంటి హీబ్రూ పదము వ్యక్తపరుస్తూ ఉంది. అనంతుడైనటువంటి సృష్టికర్త స్వయంగా దౌర్బల్యము గల మానవుని జీవితములో ప్రవేశిస్తూ ఉన్నాడు. తదనంతరము దావీదు ఒక అద్భుతమైనటువంటి ప్రకటనను చేయుచున్నాడు. నీవు అతనిని ఎలోహిం కంటే కొంచెము తక్కువ వాణిగా చేసేదివి. హీబ్రూ మూల గ్రంథంలో ఇది కేవలము దూతలను మాత్రమే సూచించదు. మానవుడు దైవాధీన రాజ ప్రతినిధిగా సృష్టిపై అధికార బాధ్యతను స్వీకరించినటువంటి మహోన్నతమైనటువంటి స్థానమునకు నియమింపబడి ఉన్నాడని ఇట్టి పదము ప్రకటిస్తూ ఉన్నది. చివరగా దావీదు దేవుడు మానవునికి అఠార్ చేసనని చెబుతూ ఉన్నాడు. ఈ హీబ్రూ పదము అఠార్ కేవలము తలపైన మకుటమును ఉంచుటనే కాదు, మహిమతోనూ ఘనతతోనూ చుట్టుముట్టి రాజ సముచిత గౌరవముతో అలంకరించుట అనేటువంటి భావమును ఆఠార్ అనేటువంటి హీబ్రూ పదము వ్యక్తపరుస్తున్నది. అందుచేత సంకీర్తన 8 మనకు బోధిస్తున్నటువంటి సత్యమేమనగా మనము ఎనోష్ అనగా దౌర్బల్యము గల నశ్వరులమే అయినను అది దేవుని సమయమున దేవుని మహిమను ప్రతిబింబించుటకై సృష్టించబడినటువంటి కిరీటధారులైన పరిపాలకులము కూడనై ఉన్నాము. ఈ కీర్తన యొక్క ముఖ్య సందేశము ఇదే. మన దౌర్బల్యమే మన వ్యక్తిత్వమును నిర్ణయించదు. దేవుని ఉద్దేశమును, ఆయన ప్రసాదించిన మహిమయే మన నిజమైన గుర్తింపును నిర్ణయించును. షెపర్డ్స్ వాయిస్ను ఆలకించినందుకు ధన్యవాదములు. గాడ్ బ్లెస్.